ఒక వీధిలో పిల్లి నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. దానికి ఒక సింహంలాగా ఉన్నటువంటి ఒక కుక్క ఎదురయ్యి దాని మీదకి దూకిద్దనమాట తినడానికి. అప్పుడు పిల్లి భయపడిపోయి తనకి ప్రాణభిక్ష పెట్టమని కోరుకుంటే అది ఒప్పుకోదన్నమాట. ఇంకా మీదకి వస్తూ ఉంటే అప్పుడు ఆ పిల్లి తెలివిగా తన కుక్కతోటి ఒక ఒప్పందం చేసుకుంటుంది. నువ్వు కనుక నన్ను విడిచిపెడితే నేను నీకు ప్రతిరోజు ఆహారం తీసుకొచ్చి పెడతాను, నువ్వు తిన్నంగా మిగిలిందే నేను తింటాను అంటే దానికి అది ఒప్పుకుంటుంది. కానీ కండిషన్ పెట్టింది, నువ్వు కనుక ఎప్పుడైతే ఈ ఒప్పందాన్ని అధిగమిస్తావో, నాకు ఏ రోజైతే ఆహారం తీసుకురాకుండా ఉంటావో ఆ రోజు నిన్ను తినేస్తానని చెప్పింది. లేదు, నిన్న నా ఒప్పందాన్ని మీరను అని చెప్పి పిల్లి ప్రతిరోజు ఆ విధంగానే ఆహారం తెచ్చి పెడతా ఉంటుంది ఈ కుక్కకి. అది బాగా తిని బలిసిపోయింది అనమాట. అట్లా జరుగుతూ ఉన్నప్పుడు ఒకరోజు పాపం పిల్లికి ఆహారం దొరకదనమాట. దొరకపోతే అది తీసుకురాకపోతే ఈరోజు నాకు ఆహారం తీసుకురాలేదు ఏంటంటది. అంటే అమ్మ ఈరోజు దొరకలేదని చెప్పింది. జరిగితే నువ్వు నన్ను మోసం చేస్తున్నావు, నాకు ఎట్లయినా ఆహారం తీసుకురావాల్సిందే అని వెంటబడుద్ది అనమాట పిల్లి కుక్క వెంట. పరిగెత్తా ఉంటే పిల్లి కూడా ఇంకా వేగంగా పరిగెత్తుతూ ఉంటుంది. అట్లా పరిగెత్తి పిల్లి అయితే స్పీడ్గా వెళ్తూ ఉంటుంది. కానీ కుక్క బాగా ఈ ఉచితంగా తెచ్చిపెట్టింది తిని సోమరబొత్తులాగా తయారై బాగా బలిసిపోయింది కదా కుక్క. అది పరిగెత్తలేక పరిగెత్తి అలిసిపోయి ఒక చోట పడిపోయేది. ఆఖరికి మరి కింద పడిపోయి చనిపోయింది అనమాట. అదేవిధంగా బైబిల్ గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో సామెతలు 10:4లో ఈ విధంగా రాయబడి ఉంటుంది. బద్ధకముగా పనిచేయవాడు దరిద్రుడగును, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును అని. బద్ధకంగా పని చేస్తే తనకు అసలు వచ్చిన పనిని చాకచక్యంగా చేసుకొని మరి శ్రద్ధగా పని చేసుకుంటే ఐశ్వర్యవంతుడు అవుతారు. లేకపోతే ఏమవుతారు, ఆ తర్వాత చేద్దాంలే, ఆ తర్వాతలే. కొంతమంది నిర్లక్ష్యంగా ఉంటారు. ఇప్పుడు పని అప్పుడు చేసుకోవాలి, వాయిదాలు వేసుకోకూడదు. అట్లా బద్ధకంగా పని చేస్తే పెట్టి దరిద్రులు అవుతారు. శ్రద్ధగా ఆ వచ్చిన పనిని దేవుడు అనుగ్రహించిన కష్టాజితాన్ని శ్రద్ధగా చేసుకున్నప్పుడు ఐశ్వర్యవంతులు అవుతారు. ఒకరు చేయి చాపే పని ఉండదన్నమాట. కొంతమంది మరి ఒకరోజు పని చేస్తే ఒకరోజు పడుకుంటారు. బద్ధకం మరి పూర్తిగా పని చేసుకోలేరన్నమాట. దేవుడు ఇచ్చినటువంటి పనిని శ్రద్ధగా చేసుకోవాలని దేవుని వాక్యం చెబుతుంది. ఎవరి పని వాళ్ళు చేసుకోవటం వల్ల ఎప్పటికైనా ప్రయోజనం ఉంటుంది. అదే ఇతరుల మీద ఆధారపడితే ఇప్పుడు కుక్కలాగా మరి ఏముంటుంది, మన పనిని మనం కోల్పోతాము. దానివల్ల అపాయం తెచ్చుకుంటాం. బాగా పనిచేసే వాళ్ళకి పిలిచి వీడు భలే పని చేస్తున్నాడని ఇంకో పని ఇస్తారు. అట్లా కాకుండా బద్ధకంగా పని చేస్తూ ఉంటే ఈ పని చేయలేకపోతే ఇంకా ఇంకో పని ఇస్తే ఏం చేస్తాడని అది తీసి పక్కవానికి ఇస్తారు. ఆ విధంగా మరి బద్ధకంగా కాకుండా దేవుడు మనకి ఇచ్చినటువంటి పనిని మనం శ్రద్ధగా చేసుకొని ఆశీర్వదించబడదాం.